చేస్తున్నాను. క్రీస్తునందు మనకు కనికరించిన కృప కలిగిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం ఒక లేఖన భాగాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానించుకున్నాము. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఈ వాక్యము మత్తయి సువార్తలో పర్వత ప్రసంగంలో ఒక భాగం. ప్రభువైన యేసుక్రీస్తు గలిలయ ప్రాంతంలో శిష్యులకు మరియు జనసమూహాలకు ఇచ్చిన బోధలో ఇది ఒక ధన్యకరమైన వాక్యము. అప్పటి యొక్క పరిస్థితులను మనం చూసినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు కాలంలో యూదులు రోమియుల యొక్క ఆధీనంలో జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. రోమా ప్రభుత్వం వారిని ఏలుబడి చేస్తూ ఉంది. రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు జరుగుతూ ఉన్నాయి. జలేతులు అనే వర్గం ఆయుధాలతో స్వతంత్రాన్ని కోరారు. అంతేకాకుండా మతపరమైన విభేదాలు కూడా ఉన్నాయి. పరిచయులు, సద్దూకయ్యులు మొదలైన వారు అప్పుడు పరిస్థితుల్లో సమాజంలో విభేదాలు కలిగించారు. పరిచయులు, సద్దూకయ్యులు వీరిద్దరి మధ్య విభేదాలు పునరుద్ధాన విషయంలో ఒకరు మృతుల పునరుద్ధానము ఉందని విశ్వసిస్తారు, ఇంకోరు మృతుల పునరుద్ధానము లేదని విశ్వసిస్తారు. విశ్వాసంలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. మచ్చుకు ఒక సమాచారమే ఇది. ఇంకా అనేకమైన సంగతులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో చాలా మంది మెస్సయ్య, రక్షకుడు, యుద్ధ నాయకుడిగా వచ్చి శత్రువుల్ని జయిస్తాడని వారు ఆశించారు. కానీ ప్రభు మాత్రము సమాధానపరచువారు ధన్యులు అని చెప్పారు. ఇది ఆ కాలపు ఆలోచనలకు విరుద్ధమైన బోధ. చూద్దాము లేఖన భాగాన్ని. సమాధానపరచువారంటే ఎవరు?